నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు. ఇవాళ నెహ్రూ జయంతే కావచ్చు, చిల్డ్రన్స్ డే ఇవాళ 14 కదా, 14 ఇవాళ. అంటే ఈ ఆటి నుండి సోనియా గాంధీ బర్త్డే ఏది డిసెంబర్ 9వ తారీఖు వరకట ప్రజా విజయోత్సవాలు. ప్రజలను తన్నుకుంటా, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ప్రజా విజయోత్సవాలు చేసుకుంటా. రాక్షసుల విజయోత్సవాలని చేసుకోరు, మోసకారుల విజయోత్సవాలని చేసుకోరు. ప్రజా పరిపాలన పేరుతోటి ప్రజలను హింస పెడుతున్నందుకు ప్రజా వ్యతిరేకత విజయోత్సవాలని చేసుకోరు. ఎవరి సొమ్ము ఎక్కడ ఖర్చు పెడతాను? నెహ్రూ కోసం, సోనియా గాంధీ కోసం ఖర్చు పెట్టడానికే ప్రజా సంపద అంతా లూట్ చేస్తారు. తెలంగాణలో 26 రోజుల ఆట. రోజుకి ఎంత ఖర్చు పెడతాను, ఎవరి సొమ్ము ఖర్చు పెడతానో చెప్పాలి. రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఆయన సొంత సొమ్ము ఖర్చు పెడతాడా, లేదా బట్టి విక్రమార్క సొంత డబ్బులతోటి ఈ విజయోత్సవాలు చేస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ఖజానా నుండి పైసలు తీసి ఈ విజయోత్సవాలు చేస్తున్నారా? 26 రోజుల పాటు విజయోత్సవాలు చేయడానికి మీరు ఏం పీకిందని, ఏం పీకి కట్టలు కట్టిందని, ఏ ప్రజలను ఉద్ధరించిందని, ఈ ఏడాదిలో ఏం చేసినా మీకు నిజంగా మీకు ఏడాది మాస్కం చేయాలి. మీ ప్రభుత్వానికి ఏడాది మాస్కం చేయాలి. మీరు ఉన్నా లేనట్టే. ఏం చేసిండ్రు ఈ ఏడాదిలో? 4000 రూపాయల పింఛన్ ఇచ్చిండ్లా, 2500 రూపాయలు ఇచ్చిండ్లా మా మహిళలకు, వికలాంగులకు 7000 రూపాయలు పెంచిండ్లా, పోనీ రైతు భరోసా ఇచ్చిండ్లా, ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పునాదులు వేసిండ్లా, ఏం చేసిండ్రు? 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిండ్లా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్లా, ఏది ఇయ్యలే. మరి దేనికి ఈ విజయోత్సవాలు? నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. 418 హామీల్లో ఒకటి కూడా పూర్తిగా ఇస్తలేవు. మరి దేనికి ఈ విజయోత్సవాలు? రుణమాఫీ కూడా సగం సగమే చేతివి. ఇది ఎవరి సొమ్ముతోటి విజయోత్సవాలు చేస్తానో జర చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర సర్కారు మీద ఉన్నది. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తే రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయా, 2 కోట్లు ఖర్చు అవుతాయా? అసలు ఎంత ఖర్చు పెడతాను చెప్పాలి మీరు. ఇది మీ బాధ్యతే.